హలో అండి, భర్త ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పెసలని వాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అన్ని వెజిటేబుల్స్ క్యారెట్, పొటాటో, బఠానీ ఇంకా మీకు ఎన్ని వీలైతే అన్ని వేసుకొని, ముఖ్యంగా ఈ పింక్ కలర్లో ఉంది ఆ క్యారెట్, పింక్ కలర్ క్యారెట్ అంటారా ఏమంటారో నాకైతే తెలియదు. అదైతే కంపల్సరీ ఉండాలి. అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అన్ని వేసుకోండి. తర్వాత సరిపడా నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఈలోపు నల్ల నువ్వులను అయితే పెనం మీద వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలి. ఈలోపు మనం కుక్కర్లో పెట్టిన అన్ని వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయి. మూత తీసి ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుతూ బాగా స్మాష్ చేసుకోవాలి వాటిని అయితే. తర్వాత తగినంత బెల్లం అయితే తురుముకొని అందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి. ఇందులో బాగా కలిసేటట్టు బాగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను నేను. తర్వాత కట్ చేసిన ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇందులో బాగా మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. తర్వాత పోపు పెట్టాలి. ఆయిల్ హీట్ చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు అయితే పెట్టుకోవాలి. అంతే, భర్త రెడీ. ఇదే మా సంక్రాంతి స్పెషల్. మరి మీ ఊర్లో కూడా దీన్ని ఏమంటారో కామెంట్లో చెప్పండి. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఇప్పుడే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.